కాబట్టి ఈ అవమానాలు ఇవన్నీ పట్టించుకోవాలి తప్ప మనకు లక్ష్యం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరూ తెలుసు. ఆయన స్కూల్లో రానియలే, పక్కన కూర్చోనియలే, లోపల రానియారు. ఆయనకు బట్టలు లేవు, చెప్పులు లేవు, పైసలు లేవు, ఫీజు కడదామంటే పైసలు లేవు. కానీ చదువుకుందామనే ఆలోచన సమాజం హేళన చేస్తుంది, చులకన చేస్తున్నది, ఇబ్బంది పడుతున్నారు, ఏది కానిస్తలేరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు కూడా అరే నన్ను సమాజం హేళన చేస్తున్నది, నన్ను చదువుకోనిస్తలేరు, నాకు పైసలు లేవు, నన్ను వేరే రకంగా చూస్తున్నారని చెప్పి అంబేద్కర్ బాధపడలే. అప్పుడు అంబేద్కర్ బాధపడితే రాజ్యాంగం వచ్చేది కాదు, మన బతికేటోళ్ళం కాదు. కానీ అంబేద్కర్ చేసిన అరే ఈ సమాజం ఏం చేస్తుంది, నన్ను ఈ సమాజం నన్ను ఏం చేస్తుంది, నన్ను హేళన చేస్తుంది, నన్ను ఏం చేస్తారు. నాకు లక్ష్యం ఉంది, నాకు లక్ష్యం ఉంది, ఈ దేశం కోసం పనిచేయాలి, పేద ప్రజల కోసం పనిచేయాలి, పేదలను సమాజ స్థాయికి తీసుకురావాలి, ఈ హేళన చేసే పరిస్థితి నెక్స్ట్ భావితలకు రావద్దు అని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాలన్నింటినీ భరించి ఒక విద్యావంతుడుగా తయారై ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మన స్ఫూర్తి. ఇలా ఒక లక్ష్యం ఉంది ఆయనకు. కానీ మీరు కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి, ఒక మంచి కార్యం చేయాలి. నరేంద్ర మోడీ గారు అదే చెప్పారు మాకు, అరే ఎంపీలు గెలవడం కాదు, మా ఎంపీల మీటింగ్ అదే చెప్పండి, ఎంపీలు గెలవడం కాదు, మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ ఒక గొప్ప కార్యం చేయండి, ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి, అది మీకు మంచి భవిష్యత్తునిస్తుంది, అది మీలో కూడా తృప్తినిస్తుంది, మిమ్మల్ని గెలిపించిన ఓటర్ల లోపల సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన తర్వాతనే ఇవాళ నాకు ఈ ఆలోచన వచ్చింది. తప్పకుండా విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే 10th స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ పోతారు. మన ఉజ్జబానకర్ ఒక అమ్మాయితోని ఒక టీవీ వాళ్ళు మాట్లాడారు, ఈ సైకిల్ ఏం చేస్తావమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సైకిల్ అన్నారు అమ్మాయి. అమ్మాయికి బటన్స్ లేవు, ఇక్కడ ప్యాచ్ డ్రెస్ చినిగితే ఇక్కడ ప్యాచ్ వేసుకున్నది, కింద చెప్పులు లేవు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చెప్పింది సార్ టీవీలకు, సార్ మా నాన్న రోజు అడ్డమీకి కూలిపోతాడు, నాకు గుడిసె ఉండదు సార్, మా గుడిసెలు ఉండదు సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, కానీ మోడీ గారు నాకు సైకిల్ ఇచ్చింది సార్. ఏం చేస్తాము మా సైకిల్తో అంటే, సార్ రోజు పొద్దున్న లేచి మా నాన్నను రోజు అడ్డ మీద దించిన స్కూల్కి వస్తా. ఇదంటే 10th స్టూడెంట్స్ అందరు కూడా ఇలా మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మీకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఈ సమయానికి పోలేక క్లాస్లో అటెండ్ చేయలేక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అరే ఎట్లా నువ్వు పోతలేవురా, మనం చదువుకునే స్తోమత లేదు, నువ్వు స్కూల్ బంద్ చేయి, చదవద్దేమద్దు, 10వ క్లాస్ మనం పాస్ కాము, మనం స్కూల్ పోలేము, బంద్ చేయని చెప్పంటారు. పాఠశాలలో కూడా విద్యార్థులు కూడా అనేక రకాల బాధపడుతుంది. కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండొద్దు, ప్రభుత్వ పాఠశాలలో ఈ స్ట్రెంత్ పెంచాలి అనే ఒక ఆలోచనతో ఈ క్లాసులు మిస్ కావద్దన్న ఆలోచనతోనే ఈరోజు మోడీ గిఫ్ట్ పేరుతోని ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్లో చేసినాం, సిరిసిల్లో చేసినాం, హుస్నాబాద్లో చేసినాం. హుస్నాబాద్లో అయిపోయింది, చొప్పదంలో అయిపోయింది, ఇక మిగిలింది వేములవాడ, మానకొండూరు. ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచనతో మీకు సైకిల్ ఇస్తున్నాం. కాబట్టి మీరు లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ అర్చన ఎస్పీ గారు ఉన్నారు, అర్చన ఎస్పీ గారు అంతకుముందు చదువుకున్నారు. కానీ అర్చన ఎస్పీ గారికి ఏముండే, ఒక లక్ష్యం ఉండే, నేను ఐపీఎస్ కంపల్సరీ కావాలి. వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చారు, ఎస్ నేను ఐపీఎస్ అవుతా అని చెప్పి వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చారు. అవును మీరు అంతే కదా, ఏం చేశారు, ఐపీఎస్ కావాలని చెప్పి అటు ఇట్లా కూర్చోలే, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ సక్సెస్ అయ్యేవారు కూడా కష్టపడి పనిచేశారు. ఇక్కడ అధికారులు అందరూ కూడా ఒక లక్ష్యం ఎంచుకుంటారు. మీరు కూడా, నేను 1995 నుంచి ప్రజాప్రతినిధి, 30 సంవత్సరాల నుంచి నేను గెలుస్తూ వస్తున్నా ఏదో ఒక ఎలక్షన్లలో. కానీ లక్ష్యం ఉంది నాకు, నేను రాజకీయ నాయకుడిని కావాలన్నప్పుడు అనుకోలే. నేను ఏబీవీపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు ఏబీవీ కార్యకర్త ఉన్నప్పుడు ఏబీవీ ఫుల్ టైమర్ పోవాలనుకున్నా, విద్యార్థి పరిషత్ ఫుల్ టైమర్ పోవాలనుకున్నా, రాజకీయాలంటే ఇష్టం లేకుండే. కానీ అప్పుడు ఏబీవీలో ఉన్నప్పుడు నా మీద కేసులు బాగా ఉన్న తర్వాత అందరు కలిసి నువ్వు బీజేపీ వాళ్ళకి పోవాలంటే నేను బీజేపీలోకి పోయినా, తర్వాత బీజేపీలోకి వచ్చిన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి లాస్ట్కి మీరు అందరు కష్టపడి గెలిపిస్తే ఎంపీని అయినా, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయినా. ఒక లక్ష్యం ఉండాలి మీరు కూడా, నేను ఇది అయితా కంపల్సరీ కావాలి అని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకుంటే
మనం ఆ లక్ష్యాన్ని చేస్తాం. ఆ లక్ష్యం కాకుండా ఇంకోటి అవుతాం మనం. కానీ ఏం లేకుండా మనం పోతుంటే కాదు, సక్సెస్ కాదు. మనం ఏదో ఒక లక్ష్యం నీకు కావాలనుకుంటున్నాను చెప్పండి. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ మీ పేరెంట్స్ అందరూ కూడా, చాలా మంది పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేస్తారు, కనీసం చాలా రైతు కూలీలు ఉంటారు, లేకపోతే ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. మీరు ప్రతిరోజు మీరు బుక్స్ చదువుతారు. మీరు బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవండి. మీరు చదువుతుంటే ఆ పేపర్స్లలో మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న తిండి లేకుండా నన్ను చదివిస్తున్నాడు, నేను కష్టపడి చదవాలి. మా అమ్మ లేరు, మా నాన్న లేరు, నేను కష్టపడి చదవాలి. మా నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడ్డా ఏ రోజు ఇబ్బందులు నాకు చెప్తున్నాడు, నన్ను డాక్టర్ ఇవ్వాలి, కలెక్టర్ ఇవ్వాలి, ఐపీఎస్ చేయాలని చెప్పి మా నాన్న మా అమ్మ కలలు కంటున్నారు, కాబట్టి నేను చదవాలి అని మీ తల్లిదండ్రుల కష్టాలన్నీ మీరు తల దించుకొని చదువుతుంటే మీ కళ్ళలో కనబడాలి. మీరు తల దించుకొని చదవండి, భవిష్యత్తులో తల ఎత్తుకొని సగర్వంగా బతకగలుగుతారు మీరు. కానీ మీ పేరెంట్స్ కష్టాలు కనబడాలి. మీకు మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన 10th పాస్ అయ్యాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం. ఓట్ల కోసం కాదు ఇది. నేను నెక్స్ట్ 10th లో కూడా ఇస్తాను చెప్పిన.